బాంబు బెదిరింపులతో వైమానిక భద్రతా అధికారులు ఇటు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది కాలంగా ఇలాంటి బెదిరింపులు పెరిగాయి. ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు 18 బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే బాంబు బెదిరింపు ఈమెయిళ్లపై చేపడుతున్న దర్యాప్తులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత సమస్యను భయాందోళనగా మార్చే ఉద్దేశాలు కొందరివైతే సమస్యను మరో వ్యక్తిపై నెట్టేందుకు ప్రయత్నించిన వారు మరికొందరున్నారు. బాయ్ ఫ్రెండ్ పెళ్లికి అంగీకరించలేదని గుజరాత్కు చెందిన ఓ టెకీ శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు దేశంలోని ఇతర ఎయిర్పోర్టులకు బెదిరింపుల మెయిల్స్ చేసింది. గుజరాత్ పోలీసులతో కలిసి సైబరాబాద్ పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఎయిర్లైన్స్ ఉద్యోగులు తనతో సరిగ్గా ప్రవర్తించలేదని ఒకరు, మతిస్థిమితం లేని ఉద్యోగి, ఓ మైనర్ బాలుడు ఇలా తమ వ్యక్తిగత ద్వేషాలను సంతృప్తి చేసుకునేందుకు ఎయిర్పోర్టుకు థ్రెట్ మెయిల్స్ చేశారని గుర్తించారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు ఇప్పటికే 4 కేసుల్లో 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి ఫేక్ కాల్స్, మెయిల్స్తో పోలీసులకు పని ఒత్తిడి పెరుగుతోందన్నారు మాజీ పోలీస్ అధికారులు. పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫ్లైట్ డిలే చేయాలనో లేదు అంటే ఆగంతకులు ఏదో ఆట ఆడుకుందామనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం. స్కూళ్ళకి ఎవరో ఇప్పుడు స్కూలు ఎగ్జామినేషనో లేకపోతే ఏదో స్లిప్ టెస్టో ఏదో ఉంటే దాని నుంచి తప్పించుకోవాలని, లేదు అంటే వీడు స్కూల్కి పోకుండా ఎగలగొట్టాలంటే ఆ బాంబు హోక్ బాంబు ఉందని, ఎక్కడ పేలుతుందో లేదో తెలియదు. చేయకపోతే ఒకవేళ పేలిందనుకో, అమ్మో వచ్చిన పీపుల్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ ప్రికాషన్ అంటారు. పోలీసులు నిందిస్తారు, గవర్నమెంట్ నిందిస్తారు. విమానాలు, రైల్వే స్టేషన్లు, ప్రైవేటు స్కూళ్లకు కూడా బెదిరింపులు పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ విభాగాల సమన్వయంతో అన్ని కోణాల్లో దర్యాప్తును వేగంగా జరుగుతున్నాయి. వ్యక్తిగత, మానసిక కారణాలతో ఇలాంటి మెయిల్స్ పంపినట్లు గుర్తించామన్నారు పోలీస్ అధికారులు. ఇప్పుడు బాంబ్ థ్రెట్ మెయిల్ రాగానే ఇమీడియట్గా ఆల్ స్టేక్ హోల్డర్స్ తోటి బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయడం జరుగుతుంది. దాంట్లో స్పెసిఫిక్గా ఈమెయిల్లో ఉన్న కంటెంట్ బట్టి, వాడు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మనము దాన్ని అసెస్ చేస్తాము. ఆ ఈమెయిల్ ఎంత సివియర్గా ఉంది ఏంటి అనేది స్పెసిఫిక్గా లేకుంటే జనరల్గా పంపిండా అనేది, దాన్ని బట్టి ఇమీడియట్ యాక్షన్ ఆ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి డిసైడ్ చేస్తాము. దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, దాన్ని నియరెస్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలా లేకుంటే ఐసోలేషన్ పంపి తీసుకోవాల్సిన మెజర్స్ ఏందనేది తీసుకుంటూ ఉంటాము. ఈ నెల 6న 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో కువైట్ విమానాన్ని తిరిగి తిప్పి పంపారు అధికారులు. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 10కి పైగా బాంబు థ్రెట్ మెయిల్స్ వచ్చాయన్నారు. 6 దేశీయ విమానాలు కూడా పక్క విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చిందన్నారు అధికారులు. బాంబు బెదిరింపులతో ఎయిర్లైన్స్ సంస్థలు ఆర్థికంగా నష్టపోతుంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు.